హాయ్ అండి. హాయ్. నమస్తే హాయ్ రాజేష్ బ్రో. గారు. హాయ్ బ్రదర్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఏం ఏ ర్యామ్ ఏంటి అన్ని పనులన్నీ అయిపోయాయా? అన్నీ రిలాక్స్‌డ్‌గా అయిపోయినాయి. ఉన్నట్టున్నారు. యెస్. జనాల్లోకి సినిమా తీసుకెళ్ళాలి ఆ! ఈ 10 డేస్. ఆ! సేమ్ పని. అంటే లాస్ట్ మినిట్ వర్క్ అంతా అయిపోయిందా? హ్మ్. ఆర్ఆర్ అన్నీ రైటింగ్ అయిపోయినాయి. అంతా అన్నీ ఓకే. టోటల్ అవుట్‌పుట్ చూసుకున్నాక ఎలాంటి అంటే పేపర్ మీద హ్మ్. ఉన్నప్పుడు ఉన్న కథ వేరు. ఇప్పుడు హ్మ్. వచ్చేసరికి చాలా మార్పులు జరుగుతాయి. స్పాట్ ఇంప్రూవైజేషన్ జరుగుతాయి. ఏ, బడ్జెట్ పెరుగుతది. ఏ. ఎలా ఉంది టోటల్ అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత? డైరెక్టర్ కొత్త డైరెక్టరు. పేపర్ మీద విత్ ఓన్ స్క్రిప్ట్ తోటొచ్చాడు మన హ్మ్. దగ్గరికి. విత్ డైలాగ్ వెర్షను అది. ఆహ్, ప్రతి సీను కెమెరామెన్‌తో కూర్చొని డిస్కస్ చేసుకొని, షార్ట్ డివిజన్ చేసుకొని, మేము ఇనిషియల్‌గా 54 డేస్ అనుకున్నాం. 49 డేస్‌లో సినిమా కంప్లీట్ అయిపోయింది. సూపర్. అంత ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ లాగా బాగా డీల్ చేసాడు. బడ్జెట్ విషయంలో వెరీ వెరీ హ్యాపీ. మనం ఏమనుకున్నాం అంతకన్నా తక్కువే ఉంటది గానీ, ఏం పెరగల. ఆహ్, డెఫినెట్‌గా లాస్ట్ ఇయర్ 'కిరణ్ అబ్బవరం' దీపావళికొచ్చి ఎలా మంచి ఔట్‌పుట్ బ్లాక్ బస్టర్ కొట్టాడో, ఈ ఇయర్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫ్యామిలీస్ అందరూ థియేటర్‌కొచ్చి హ్యాపీగా నవ్వుకొని ఎళ్ళే సినిమా ఇది 'కేరామ్'. ఇప్పటివరకు ఒక 6 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. 5 సినిమాలు హ్మ్. అయిపోయినాయి. ఇప్పుడు ఆరో సినిమా. హ్మ్. ఇంకొక 2 సినిమాలు ప్రొడక్షన్‌లో ఆహ్, ఉన్నాయి. ఏంటి అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంటే హ్మ్. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా, కో హ్మ్. ప్రొడ్యూసర్‌గా, హ్మ్. నెక్స్ట్ ప్రొడ్యూసర్‌గా. హ్మ్. ప్రొడ్యూసర్‌గా ఈ 6 సినిమాల ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? డిస్ట్రిబ్యూటర్‌గా అంటే ప్రొడ్యూసర్‌గానే బావుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్‌గా మనకి సినిమా తెలియకుండా ఏదో ఒక సినిమా టీజరు, ఫస్ట్ లుక్, ఆ హీరో మీద ఉండే నమ్మకం, డైరెక్టర్ మీద ఉండే నమ్మకంతో ఎళ్ళిపోతాం. ఇక్కడ ఒక కథ విని, ఈ కథని సినిమాగా ఎలాగ ఉంటదని మనం ఊహించుకొని ఎళ్ళే ప్రాసెసే నాకు బాగా నచ్చింది. హ్మ్. డెఫినిట్‌గా డిస్ట్రిబ్యూటర్ కంటే సినిమా తీయటంలోనే ఎంజాయ్ అయింది. అంటే మీ గత సినిమాలో ఎప్పుడన్నా హ్మ్. జరిగిందా? అంటే అనుకున్న బడ్జెట్‌లో తీయటం గాని, 5 రోజుల ముందు అనుకున్న హ్మ్. వర్కింగ్ డేస్ కంటే 5 రోజుల ముందు హ్మ్. ఫినిష్ చేయటం 'కేరామ్'. 'టామ్ జరగన్' గూడా. ఆ! మేము అనుకున్న డేస్ కన్నా అది గూడా 49 డేస్‌లోనో, 50 డేస్‌లోనో ఓకే. అంటే కొన్ని కథలు పేపర్ మీద ఉన్నప్పుడే ఎక్కువ డేస్ పడతాయి. దానికి ప్రిపేర్ అయ్యి దిగాలి. అన్ని ఓకే. సినిమాలు అలా అవ్వవు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి మనం అనుకున్న డేస్. ఆ! అన్ని సినిమాలు అలా జరగవన్నారు. ప్రతి సినిమా నిజంగా అన్ని సినిమాలు అలా జరగవు. ఆ! నిజంగా వర్కింగ్ డేస్ అనుకున్న హ్మ్. వర్కింగ్ డేస్ ప్రకారం, అనుకున్న బడ్జెట్ హ్మ్. ప్రకారం తీసే సినిమాలు చాలా తక్కువ. అవును. అసలు మీకెలా సాధ్యం? మీరు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తారా? ఎలా సాధ్యం? డెఫినిట్‌గా నేను డైలీ షూట్‌కెళ్తాను, చూసుకుంటాను. అంటే మనం తీసినయన్నీ డిఫరెంట్ సినిమాలేం గాదు గదా! ఇప్పుడు 'భైరవకోన' ఉంది. అదొకటి సెట్లు, సీజీ ఉంది కాబట్టి దానికి కొంచెం టైము, బడ్జెట్టు అది ముందే అనుకుందే. 'మజాకా' అనుకున్న బడ్జెట్‌లోనే అయింది. ఒక 10% అనేది ప్రతి సినిమాకి కామన్. హ్మ్. అది ప్రిపేర్ అయితేనే సినిమా తీయాలి. ఓకే. అంటే 'కే ర్యాంప్' హ్మ్. ఎలాంటి కథ అసలు? 'కే ర్యాంప్'. 'కే' అంటే కుమార్ ర్యాంప్. ఈ పండక్కి ఫ్యామిలీలంతా వచ్చి నవ్వుకొనెళ్ళే సినిమా. ఒక చిల్లర గై అంటే బాగా డబ్బుండి, ఈ డబ్బులో పబ్‌కెళ్తే ఏముంటది, ఒక అదేదో అంటారు గదా! మాస్ బార్‌కెళ్తే ఏంటి, కల్లు కాంపౌండ్‌కెళ్ళి మందేస్తే ఏంటి, హ్మ్. బెంజ్ కార్‌ని తీసుకెళ్ళి మీరు టీజర్‌లో చూసినా ఉంటది. ఇవి మాస్ రోడ్‌ల్లో వీటిల్లో తిప్పుతా ఉంటాడు. అలా ఉండే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పడితే కేరళ ఎళ్లి, ఆ అమ్మాయి వల్ల ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేసాడు, లవ్ స్టార్ట్ అయినాక ఏంటని దాన్ని హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చెప్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేసాడు. ఏంటి అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అంటే 'కే ర్యాంప్' అనేది ఒక ఇంగ్లీష్ టైటిలు. హ్మ్. 'కే' అంటే కొంచెం ఒక బయట హ్మ్. వినటానికి ఒక హ్మ్. బూతు పదం అని గూడా అంటున్నారు. హ్మ్. ఇది నిజమేనా? అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారసలు? హీరో పేరు 'కుబార్.' ఆ! 'కుబార్ ర్యాంప్' అని. 'కుమార్ ర్యాంప్' అది. హ్మ్. ఓకే. అది ముందు సినిమా 'కా' వచ్చింది కాబట్టి ఆ సెంటిమెంట్‌గా 'కుమార్‌కి' షార్ట్ ఫార్మ్‌లో 'కే' అని పెట్టారు. ఓకే. అంటే కిరణ్ ఇంతవరకు చాలా సినిమాలు చేశాడు గదా! ఏంటి ఈ సినిమా ఏంది డిఫరెన్స్ ఏంటి? ఆయన ఈ క్యారెక్టరైజేషన్ గాని సినిమాలో మీరు గ్లిమ్స్, టీజర్ చూస్తే మీకు కొత్త 'కిరణాపురం' గారు కనపడి ఉంటారు. ఫుల్ ఎనర్జీ ఉన్న క్యారెక్టరు. ఇప్పటివరకు 'కిరణ్' గారు చేయలా. అంత హ్మ్. ఎనర్జీ క్యారెక్టర్ నాకు తెలిసి. మీకు తెలిసి ఏమైనా చేసారా? చేయలేదు. చేయలా. ఆ క్యారెక్టరైజేషనే కొత్తగా ఉంటది. హ్మ్. హి ఈస్ ఎ వన్ మ్యాన్ షో అన్న. డెఫినిట్‌గా చెప్తున్నా. సినిమా చూసినాక 'కిరణ్' గారు అన్ని సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమాలో అతని యాక్టింగ్ గాని, పెర్ఫార్మన్స్ గాని లాస్ట్ ఒక సీను డెడ్ క్లైమాక్స్‌లో ఒక సీను ఎంటైర్ ఆడిటోరియం అంతా క్లాప్స్ కొడతది. అంత బాగా పెర్ఫార్మ్ చేశారు. నేను కూడా జనాల్లో చూడటానికి వెయిటింగ్. ఏంటంటే ఈ సినిమా అంటే ఇప్పటివరకు ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ కిందకే వస్తుందా ఈ సినిమా? ఏంటి అసలు? డెఫినిట్‌గా ఆ! ఫన్‌తో చేసిన సినిమా అనేది.
అంటే హ్మ్. క్యారెక్టరైజేషన్‌లోనే ఫన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందా? హ్మ్. హీరో హ్మ్. క్యారెక్టరైజేషన్‌లోనే. అంటే హీరో చేసే పిచ్చి పనులు ఆ! మీరు ఒక షాట్‌లో చూసారు గదా! ఇలా మందు ఒక ఎగ్ ఇలా కొట్టుకొని మందులో అవును. పోసుకొని అదొక డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే. అంటే ఈ ఈ సినిమా 'కిరణ్ అబ్బవరాన్ని' చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? కథ ఆయనకే సరిపోయిందా? లేపోతే ఆల్రెడీ డైరెక్టరు, హీరో కలిసి మీ దగ్గరకొచ్చాడా? యాక్చువల్ కిరణ్ గారు నేను ఒక సినిమా చేయాలి. ఆ! రూల్స్ వచ్చిన తర్వాత ఒక సినిమా అనుకున్నాం. హీరో గారికి డైరెక్ట్‌గా ఈ కథ విని నాకు కార్ రిలీజ్ తర్వాత ఆయన పంపించాడు. నాకు కథ నచ్చి అలా ముందుకెళ్ళింది. అంటే టీజర్‌లో ఉన్న డైలాగులు చాలా విమర్శలొచ్చాయి. హ్మ్. టీజర్‌లో ఉన్న హ్మ్. డైలాగులు చాలా కొంచెం బూతులున్నాయని, డబుల్ మీనింగులున్నాయని కొన్ని చాలా హ్మ్. విమర్శలొచ్చాయి. వాటిని ఎలా స్వీకరించారు మీరు? అంటే హ్మ్. అది అటెన్షన్‌గా అంటే కావాలనే మీరవి పెట్టి రిలీజ్ చేశారా? ఏంటి? అంటే ఒక రకం కొంతమందిలో అలాంటి హ్మ్. కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. హ్మ్. కొంతమంది అలాంటి కామెంట్స్. ఇప్పుడు టీజర్‌లో డైలాగ్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ కథ విన్నప్పుడు నాకు యాజ్ టీజ్ వర్డ్స్‌తో నాకు డైరెక్టర్ చెప్పాడు. హ్మ్. "ఇయన్నీ సినిమాలో ఉంటాయా?" అన్న. సార్ ఇది రియలిస్టిక్‌గా డైలాగులు రాసుకున్నాను. అంటే మా డైరెక్టర్ గాని, నేను గాని అనుకున్న థాట్ ఏందంటే, ఒక నలుగురు అబ్బాయిలు, ఓ 10 మంది ఓ పార్టీకెళ్ళాం. నలుగురు అబ్బాయిలు కలిసారు. ఏం ఆడుకుంటారు? ఇలాంటివి. ఆడుకుంటారు గదా! అది కామన్‌గా సినిమాలో ఇంప్లిమెంట్ చేస్తే ఏంటి? అంటే అందుకే చెప్పాను. డబ్బులున్న ఒక రిచెస్ట్ వాళ్ళు మాట్లాడరు. మాసోళ్ళందరూ మాట్లాడేది అదే. హ్మ్. డైలీ వాళ్ళు మాట్లాడే ఒక 5 వర్డ్స్‌లో ఆ వర్డ్ కామన్‌గా వస్తా ఉంటది. అలా ఇంక్లూడ్ చేసాం. తర్వాత వచ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం రియాక్షన్ అది ఉంటే సినిమాలో ఉంటదా? లేదా? అనేది డిపెండ్ అపాన్ సెన్సార్ దాని మీద బట్టి. అంటే టీజర్‌లోనే ఉంటాయని అంటున్నారు. సెపరేట్‌గా ఓన్లీ ఆ డైలాగులు అదే తీసేసి అక్కడ మీకు టీజర్‌లోనే కొన్ని వర్డ్స్ అయితే లేవు. హ్మ్. డబుల్ మీనింగ్ డైలాగులతో ఇంతవరకు నేనే సినిమా తీయలా. హ్మ్. మీరు చూస్తే ఫస్ట్ నుంచి ఇప్పటి దాకా. ఆ కథలో అలా ఉంది. హ్మ్. దానిలో ఏమేమి మనకు అభ్యంతరంగా ఉన్నాయో ఫ్యామిలీస్‌తో చూడటానికి అదంతా చూసి ఒకసారి ఆలోచిస్తాం. అంటే జనాలు అటెన్షన్ హ్మ్. డ్రా చేయటానికి, ఒక రకమైన బజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే హ్మ్. ఇలాంటి డైలాగ్ ఇంక్లూడ్ చేశారని ఒక కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో 100 మంది 100 చెప్తారన్న. ఓకే. జనాలు అటెన్షన్ క్రియేట్ చేయడానికంటే మన ఎనక సినిమాలన్నిట్లో ఉండాలిగా. ఏ సినిమాలో లేవు గదా! ఈ కథలో అలా ఉన్నాయి. ఈ కథలోనే రిచెస్ట్ చిల్లర్ గై అని చెప్తున్నాం గదా! రిచెస్ట్‌గా ఉండేవాడు ఒక చిల్లరాలతో తిరుగుతా మాట్లాడే భాష ఎలా ఉంటది? వాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు బిర్యానీ ఉంటే నాకు మామిడికాయ పచ్చడి కావాలంట హీరో. పబ్‌లో మందు తాగంటే నేనెళ్ళి కల్కామన్‌లో మందు తాగుతా అంటాడు. మంచిగా అర్మానీ జీన్స్ ఇయి ఏసుకో అంటే లుంగీ కట్టుకొని మాస్ బార్‌లో తిరుగుతున్నాడు. అది డిఫరెంట్ ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల వచ్చిన వర్డ్స్ అయి. మనం కావాలని సినిమాకి అయి పెట్టి యూత్‌ని అట్రాక్ట్ చేద్దాం అనే దానిలో అసలు 1% కూడా థాట్ లేదు. ఈ 'రిచెస్ట్ గై' సినిమాకి మీకు బడ్జెట్ కూడా చాలా రిచ్‌గానే అయ్యుంటది గదా! మనం అనుకున్న దాంట్లోనే ఆ! అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ బడ్జెట్‌కి మీరు చేసిన బిజినెస్‌కి హ్యాపీ. మీకు వచ్చిన నాన్ థియేట్రికల్ యెస్. ఇయన్నీ యెస్. అంతా యెస్. హ్యాపీయా? యెస్. ఆ! ఫుల్ హ్యాపీ. ఓకే. వెరీ కాన్ఫిడెంట్ అందులో. అంటే అసలు ఎంత బడ్జెట్ అయింది ఏమైనా చెప్పొచ్చా? మనం అసలు ఈ రేంజ్ అంటే ఈ రేంజ్ సినిమాకి ఎంత అవుతుంది మీకు? రిలీజ్ అయినాక చెప్తా. ఎంత ఓకే. బడ్జెట్ అయింది. రిలీజ్ అయినాక నా సినిమా ఎంత కలెక్ట్ చేస్తది. ఓకే. రిలీజ్‌కి ముందైతే నేను పెట్టిన బడ్జెట్ అంతా నాకు ఆల్‌మోస్ట్ ఎక్కువ. ఓకే. ప్రతి సినిమా కథ మీరు వింటారా? డెఫినిట్‌గా ఆ! అంటే కథ వినకుండా సినిమా ఎలా డైరెక్టరు చేస్తాం? అంటే కాంబినేషన్‌లతో సెట్ చేసే ప్రాజెక్ట్‌లు గూడా ఉంటాయి. హ్మ్. కొంతమంది హ్మ్. డైరెక్టరు, హీరో కలిసి ఒక హ్మ్. ప్రొడ్యూసర్‌ని వెతుక్కుంటారు. సో, మీరెలాంటి ప్రొడ్యూసరు? అంటే ప్రతిరోజు సెట్స్‌కెళ్ళి, హ్మ్. ప్రతిరోజు లెక్కలు జూసుకొని, ప్రతిరోజు షూటింగ్ ఎంత వరకొచ్చిందని చూసుకొని, ఇలాంటి ప్రొడ్యూసరా? లేకపోతే అంటే కొంతమంది కాంబినేషన్ సెట్ చేసి ఇంత బడ్జెట్ అంటే డైరెక్టర్‌కో, హీరోకో వదిలేస్తారు. ఇప్పుడు నేను తీసిన అన్ని సినిమాల్లో హ్మ్. కాంబినేషన్స్ ఇచ్చేసిన సినిమా ఉందా ఏమన్నా? లే నేను ఒక కథ విని లేదంటే ఎవరన్నా హీరో నేను సినిమా చేద్దాం అనుకున్న హీరో కథ విని ఆయనకి నచ్చి నా దగ్గరికొస్తే ఇద్దరికీ నచ్చితే ఎళ్ళటం. లేదంటే నాకైన కథ నచ్చి ఒక హీరో దగ్గరికెళ్ళటం. ఎళ్ళబోయే ముందు అన్నీ ఆర్టిస్టులు ఎవరు? ఏంటి? ఎన్ని వర్కింగ్ డేసు? ఈ వర్కింగ్ డేస్ తగ్గించుకోవడానికైనా డబుల్ కాస్ట్ షీట్లు చేయొచ్చా? ఏంటి? అన్ని దగ్గరుండి నేను చూస్తాను. అందులో నో డౌట్. 60 రోజులు షూటింగ్ జరిగితే అట్‌లీస్ట్ నేను 40 రోజులు ఇంకో 2 సినిమాలు జరుగుతుంటే అటు ఇటు ఎళ్తానేమో గానీ, ఒకే సినిమా ఉంటే 60 రోజులు నేను సెట్‌లోనే ఉంటాను. మొదటి రోజు అంటే మీరు ఇక ప్రొడ్యూసర్‌గా మారాలి అనుకున్నప్పుడు, అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే నేను ఇలానే సినిమాలు తీయాలి. నేను ఖచ్చితంగా ప్రతి కథ వినాలి. ఇలాంటివేమన్నా పెట్టుకున్నారా? మీకంటూ కొన్ని కండిషన్స్ మీకు మీరే? నాకు నేను అసలు ప్రొడ్యూసర్ అవుదామని నేను అనుకోలే. ఆ! అలా అయిపోయా. హ్మ్. నాకు విఏ ఆనంద్ గారు మంచి ఫ్రెండు. హ్మ్. ఇప్పుడు 'టైగర్' నుంచి. సందీప్ కృష్ణ గారు మంచి ఫ్రెండు. వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్ అయితే బాగుంటది అనుకోని నాకొక కథ చెప్పి ఆనంద్ గారు. అలా స్టార్ట్ అయింది. ఆ కథ నాకు నచ్చింది. అంటే ఓకే. ఆనంద్ గారు ఏ సినిమా చేసినా జస్ట్ నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా జస్ట్ రాజా ఇలా ఇలా కథ ఉంది అంటూ నాతో డిస్కస్ చేస్తారు. ఫ్రెండ్‌గా.
అలా స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత మా ఎడిటర్ 'చోటా ప్రసాద్' గారు ఒక కథ మంచి కథ ఉంది వినమని పంపించాడు నా దగ్గరికి. అదే 'సామజవర్గం' కథ. నేను విని ఫుల్‌గా నవ్వుకున్నాను. హ్మ్. అలా ఎళ్ళిపోవటమే. కథ విని నమ్మి ఇప్పుడు 'బచ్చలమల్లి' ఉంది. నేను విన్నప్పుడు నేను చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. నా కళ్ళెమ్మట ఆ ఫీల్‌తో నేను సినిమా చేశా. ఆ కథ వినకుండా సినిమా చేయడం అనేది ఇంపాసిబుల్. హ్మ్. అసలు నేను చేయను. ఓకే. అంటే మీ తీసిన సినిమాలు ఇప్పటివరకు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' గాని, మీరన్నట్టు 'బచ్చలమల్లి' గాని, కొన్ని ఒక సోషల్ అవేర్‌నెస్ ఉన్న సినిమాలు, ప్లస్ హ్మ్. ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలున్నాయి. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలున్నాయి. అవును. అంటే మీరు తీసిన ఈ 6 సినిమాల్లో గూడా రకరకాల జానర్స్ ఉన్నాయి. 'భైరవకొన' ఇంకో జానర్. అవును. ఆ! ఏంటని అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్ అంటూ కాకుండా, మీరు ఒక హ్మ్. కొత్త సినిమా అందించాలని, లేకపోతే ఒక డిఫరెంట్ జానర్ అందించాలని ట్రై చేస్తుంటారు. 'నాంది' టైంలో విజయ్ కనకమేడల నేను ఫ్రెండ్సు. నరేష్ గారిని కొత్తగా చూపియాలి 'నాంది' కథ ఎప్పుడైతే నాకు నచ్చిందో నేను దాంతో ట్రావెల్ అయ్యాను. నేను ఆ సినిమాతో. ఆ తర్వాత నరేష్ గారితో కామెడీ గాకుండా కొత్తగా ఏది చేయాలి అనే దాంట్లోనే 'బచ్చలమల్లి', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' వచ్చింది. నెక్స్ట్ నరేష్ గారితో చేయబోయేది మాత్రం హిలేరియస్ కామెడీ. మళ్ళా ఆయన జోన్‌లోకెళ్ళే సినిమా చేస్తా. అంటే ఏంటి అంటే మీ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటుంటారా అప్పుడప్పుడు? హ్మ్. ఏంటి మనం ఎన్ని సినిమాలు తీసాం? ఎక్కడి వరకు వచ్చాం? ఒక క్షణం ఆగి ఈ గ్యాప్ దొరుకుతుందా? లేకపోతే బిజీగానే వెళ్ళిపోతున్నారా? ఏం లేదు అన్నీ చూసుకుంటాను. ఆ! ఓకే. అంటే ఎంత బడ్జెట్ అయింది? ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ ఈ ఎంతొచ్చింది? సినిమా నాకు నా ఫస్ట్ లుక్కు ఏమి రాకముందే నాకు 'నాంది' అంతా క్లోజ్ అయిపోయింది. హ్మ్. అంటే బావుంది ఇప్పుడు నాన్ థియేట్రికల్ బిజినెస్ అంతా. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే కొంచెం డౌన్‌లోనే ఆ! ఉంది. ఇంతకుముందు పోలిస్తే డౌన్‌లో ఉంది. హ్మ్. కష్టంగానే ఉంది. హ్మ్. బట్ మన ప్రొడక్టు, మన కంటెంటు నచ్చి అప్రోచ్ అయితేనే అవుతుంది. ఓకే. దట్ ఈస్ ఎ మేజర్ ఇష్యూ. అసలెందుకు అలా అయిందంటారు? నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎందుకు డల్ అయింది? వాళ్ళు గూడా ఎందుకు ఆలోచిస్తున్నారు ఓటీటీ వాళ్ళు? డల్ ఎందుకయింది? ఆటోమేటిక్‌గా అయిపోయింది. ఒకప్పుడు థియేటర్ రెవెన్యూలో అంతా బాగుండేది. థియేటర్ నుంచి ఫస్టు ఓటీటీ వచ్చినాక అందరూ ఫ్యాన్సీ రేట్‌లకి కొన్నారు. అక్కడ ఆటోమేటిక్‌గా ఒక సినిమా హిట్ అవ్వలేదంటే వాడికి రెవెన్యూ తగ్గిపోద్ది. ఈ ఇష్యూలన్నిటి మీద తగ్గుతా, తగ్గుతా ఎళ్ళిపోతుంది. 80% రెవెన్యూ నాన్ థియేట్రికల్ నుంచే వస్తుందా? ఇప్పుడు బయట ఉన్న ఒకప్పుడు వచ్చిందండి. ఇప్పుడు లేదు. నాకు తెలిసి ఇప్పుడు 50 కూడా రావట్లేదేమో. కొన్ని సినిమాలైతే శాటిలైట్ కొనేవాళ్ళు కూడా లేరు. హ్మ్. అంటే నాన్ థియేట్రికల్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు తీస్తున్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్ అని అన్నారు. నాన్ వాటి థియేట్రికల్ మీద డిపెండ్ అయ్యి తీస్తున్నారు అంటే థియేట్రికల్‌లో డబ్బులు రావనా? అంటే 80% రెవెన్యూ మనకు దాంట్లో వచ్చేస్తుంది. హ్మ్. ఒక రాట్లేదిప్పుడు. 20% రిస్క్ అంటున్నారు అంతే. హ్మ్. రాట్లేదిప్పుడు. హ్మ్. ఏదైనా థియేట్రికల్‌లో వచ్చే డబ్బులు నాన్ థియేట్రికల్‌లో రావు. హ్మ్. డెఫినెట్‌గా. ఎందుకంటే ఇప్పుడు నాన్ థియేట్రికల్ తీసుకునేదంతా ఔట్ రేటు. ఇప్పుడు 'సామజవర్గం' సినిమా ఉంది. హ్మ్. నైజాం 5,00,00,000 పైన చేసింది. హ్మ్. అదే ఓటీటీ వాడు దానికన్నా తక్కువే ఇచ్చాడు. స్టిల్. ఓవర్‌సీస్ దాదాపు 7,00,00,000 చేసింది. థియేట్రికల్ కొడితేనే సినిమా బ్లాక్ బస్టర్. ఓకే. నాన్ థియేట్రికల్‌లో డబ్బులొస్తే మన ప్రొడ్యూసర్ సేవ్ అవ్వటానికి వచ్చే డబ్బులే అవి. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బిగ్గెస్ట్ లాభాలు అందించిన సినిమా ఏంటి? చాలా అంటే 'సామజవర్గం' అని కావచ్చు. అంటే ఒక క్రౌడ్ పుల్లింగ్ సినిమా అది. హ్మ్. చాలా మంది రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చారు ఆ సినిమాకి. అవును. ఆ! నాకు 'సామజవర్గంన' ఊరి పేరు భైరవ్ హ్మ్. 2. 2 మంచి లాభాలు. 'సామజవర్గంన' రూపాయికి రూపాయి వస్తే 'భైరవకొన' రూపాయికి రూ. 10. ఓకే. అంటే కొన్ని సినిమాలు మీరు అనుకున్న కొన్ని సినిమాల్లో డబ్బులుగా పెద్దగా ఏం పోలేదు గానీ, కొన్ని 'బచ్చలమల్లి' అనేది నేను అనుకున్న రీచ్ ఎళ్ళలేదు. 'మజాక' యావరేజ్ అయింది. ఓకే. అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఎళ్ళాను గానీ, ఫైనాన్షియల్‌గా ఓకే. అంటే ఒక్కొక్క ప్రొడ్యూసర్‌ది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది. అంటే బిఫోర్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే దీని బడ్జెట్ ఎంత? హీరో మార్కెట్ ఇంత? ఆ! మనకింత రికవర్ అవుతుంది. ఇంత అవుతుందని. ఇలాంటి కాలిక్యులేషన్స్‌తోని ఎళ్తారా సినిమా మీరు? సార్ లేకపోతే ఇప్పుడు ఈ హీరో ఇది, ఈ బడ్జెట్ ఇది, ఇంతొస్తది అనేది ఇప్పుడు ఈ కెమెరా ముందు మేము ఆడకూడదు. అలా లేదు. హ్మ్. ఒక హీరోకి ఇంతుంది అని ఇప్పుడు మనం గీసుకుంటే, నెక్స్ట్ మనం షూటింగ్ అయిపోయేటప్పటికి అందులో సగం కూడా రాదు. హ్మ్. ఇప్పుడు మనం ఇంత అనుకుంటే అందులో పెరగను కూడా పెరగొచ్చు. అది హ్మ్. మన దగ్గర లేదిప్పుడు. అది డిపెండ్స్ అపాన్ మనం రిలీజ్ చేసే టేజరు, పోస్టర్‌లు, కంటెంట్ మీద డిపెండ్ అయింది సాంగ్స్. ఓకే. ఒక్కోసారి కంటెంట్ బాగుంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయని రెవెన్యూ కూడా వచ్చేస్తది. డెఫినెట్‌గా వస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఒక నాకు 'ఊరి పేరు భైరవ కోన' అనే సినిమా అంత క్రేజ్ రావటానికి కారణం నిజమే చెప్తున్నా సాంగ్. అది వైరల్ అయిపోవటం, అవును. ఆ సినిమాకి క్రేజ్ రావటం, అలాగే నాన్ థియేట్రికల్లు అప్పట్లో క్రేజీగా నేను 15 క్రోర్స్ అమ్మా. చాలా పెద్ద రేట్. అంటే ఫైనాన్షియల్ వైస్ బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా ఉందా మీకిప్పుడు? ఇంతవరకు ఏం లేదండి. హ్మ్. హానెస్ట్‌గా. హ్మ్. అంటే అసలు మీరు తీసిన 5 సినిమాల్లో, 6 సినిమాల్లో హ్మ్. ఇప్పుడు ఇది అంటే ఒక్కసారి కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్
అంటే నా ప్రతి సినిమా నాకు ముందే ఓటీటీలు అయిపోతున్నాయి. హిందీ డబ్బింగ్‌లు, శాటిలైటు ఇప్పుడు కూడా 'కిరణ్' గారికి 'కే ర్యాంప్' కూడా నేను మంచి రేట్‌కే శాటిలైట్ అమ్మాను. హ్మ్. సో, చాలా లక్కీ ప్రొడ్యూసర్ అయితే మీరు. మేబీ. అన్నీ కలిసొస్తున్నాయి మీకు. ఓకే. ఏంటి అంటే రొటీన్‌గా చేసే సినిమాల కన్నా డిఫరెంట్ చేసే సినిమాలు ఎక్కువ డిఫరెంట్‌గా ఉండే సినిమాలు ఎక్కువ హ్మ్. ఆడియన్స్ ఆదరిస్తారు. అంటే మీ ఆలోచన విధానం కూడా అలాగే ఉంటదా? కథలు వినేటప్పుడు గాని, ఒక కథ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గాని, ఎలా ఉంటుందసలు మీ ఆలోచన? అంటే మీరొక డిస్ట్రిబ్యూటర్ గూడా. హ్మ్. డిస్ట్రిబ్యూటర్‌కి ఇంకెక్కువ తెలుసు ఆడియన్స్ పల్స్. ఎలాంటి సినిమాలు పే చేస్తాయి ఏంటనేది. మన ఎనక 5 సినిమాలు తీసుకుంటే, హ్మ్. 5 ఇంటర్వల్ కొత్తగా ఉంటది. అవును. డెఫినిట్‌గా కథ వినేటప్పుడు హ్మ్. ఆ కథని విజువల్‌గా చూస్తా, దీన్ని ఎంతవరకు ఎంగేజ్ చేసుకోగలం, ఏంటి? ఎంటర్‌టైన్‌మెంట్ ఎళ్తే ఎంటర్‌టైన్‌మెంట్ వర్కౌట్ అయిందా? మనం నవ్వుకుంటున్నాం. ఓకే. ఆడియన్స్ నవ్వుతాడా? ఆడిటోరియం నవ్వగలిగిద్దా? అలాంటి దాని మీద వెళ్తున్నా తప్పితే డిఫరెంట్ అని గాదు. నాకు యాక్చువల్‌గా కమర్షియల్ సినిమాలంటే ఇష్టం. ఓకే. మంచి మాస్ సాంగ్స్, ఫైట్‌లు ఆ జోనర్‌లోకెళ్ళాలి. ఇంకా ఎళ్ళలేదు. ఓకే. అంటే పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమా చేసే ఆలోచన ఉండుండదు. డెఫినిట్‌గా ఉంటది వెయిటింగా? కదా! ఏంటి అలాంటి కాంబినేషన్ సెట్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? కాంబినేషన్ మీరింకా కాంబినేషన్ అంటారు. కథ. అలాంటి ఒక కథ దొరికితే ఓకే. కథ. డెఫినిట్‌గా ఎళ్తాను. కాంబినేషన్ కథ మీన్స్ దొరకట్లేదు ఒక నాకు. మంచి కథతో డైరెక్టర్ వస్తే కదా మీకు హీరో వచ్చేది. అవును. అదే. సో ఓ మంచి కథ దొరికితే అప్రోచ్ అవుతాను. ఆ! అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇంకా లేదు. హ్మ్. వింటున్నా. నాకు కథ హ్మ్. నచ్చితే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో జరిగిద్ది. ఓకే. అంటే డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత హ్మ్. కో ప్రొడ్యూసర్‌గా అంటే నిర్మాతగా మారటానికి బలమైన కారణం ఏమైనా ఉందా? ఏదన్నా బలమైన కారణం ఒక ఏం లేదు. ఇన్సిడెంట్ గాని అలాంటిదేనా? బలమైన కారణం ఏం లేదు. 'నాంది' తర్వాత అనిపిచ్చింది. అనిల్ సుంకర్ గారు నేను డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడు ఆయన ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ట్రావెల్ అయ్యేవాడిని. ఇలా అనుకుంటున్నాను సార్ అన్నాను. అలా ఆయన నేను కలిపి 2 సినిమాలు చేయటం అలా అయిపోయింది. అనిల్ సుంకర్ గారితో హ్మ్. కలిసి. అవును. ఆ! 'సామాజిరగమన భైరవకొండ' అనిల్ గారు. ఏంటి సార్ ఎలా ఉందసలు ఇప్పుడు ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి ఎలా ఉంది ఇండస్ట్రీలో? ఏంటి? అంటే మీరు తీసిన ఒక 5 సినిమాలు తీశారంటే ఖచ్చితంగా మీకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చుంటది. డెఫినిట్‌గా సినిమా ఎవల ఆడితేనే ఎవరిని ఎవరికైనా ఆ! డబ్బులొస్తాయండి. హ్మ్. అది. అలాంటి పరిస్థితిలో ఉన్నాం హ్మ్. ప్రెజెంటు. లక్కీగా ఆడియన్స్ అందరూ థియేటర్‌లకొస్తున్నారు. హ్మ్. మొన్న 'కొత్తలో' ఒక 'లిటిల్ హార్ట్స్', 'నరసింహ' సినిమా అవును. వరుసగా అన్నీ ఆడుతున్నాయి. 'కాంతార', 'ఓజీ' ఇది రావటం చాలా హ్యాపీగా ఉంది. ముందు జనం థియేటర్‌లకి అలవాటు పడతా ఉంటే ఇంకా ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా రెవెన్యూ పెరుగుతా ఉంది. మీరంటున్న 'కొత్త లోక' గాని, 'లిటిల్ హార్ట్స్' గాని ఇలాంటి ఒక చిన్న సినిమాలకు వచ్చే రెవెన్యూ అంటే సినిమా కాన్సెప్ట్ బాగుండి, హ్మ్. సినిమా బాగుంది, ఎంగేజ్ చేయగలుగుతుంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది అంటే ఆడియన్స్ వస్తున్నారు. కానీ కొన్ని పెద్ద సినిమాలు వచ్చిన టాక్‌కి, కలెక్షన్స్‌కి సంబంధం లేకుండా ఇప్పుడు కొన్ని అంటే సినిమా పేర్లు అనవసరం హ్మ్. గానీ, దాని వాటికొచ్చే టాక్ గాని, వాటికొచ్చే అవును. రివ్యూస్ గాని, కానీ ఎందుకో రీచ్ అవ్వలేకపోతున్నాయి. వీకెండ్ వరకే ఆ థియేటర్‌లో జనాలు కనిపిస్తున్నారు. దాని తర్వాత థియేటర్‌లన్నీ ఖాళీగా ఉంటాయి. కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన రెవెన్యూకి రీచ్ అవ్వలేకపోతున్నారు. అవును. ఎందుకని? ఏంటి రీజన్? అంటే జనాలు థియేటర్‌కి రావడం తగ్గించారు. ఓటీటీ ఆప్షన్ పెట్టుకున్నారని అనుకుంటున్నారా? ఏంటి? ఓటీటీ ఆప్షన్ పెట్టుకుంటే ఆ! మరి మొన్నే కదా 'ఓజీ' అని చేసింది హ్మ్. చూసారు అన్నీ. 'కాంతార' ఇప్పుడు ఎలా కొడుతుందో. జనాలు థియేటర్‌కొస్తున్నారు. వాళ్ళకి నచ్చే కంటెంట్ మనం తీయాలి. ప్రొడ్యూసర్‌గా మన బాధ్యత. డెఫినిట్‌గా వాళ్ళకి నచ్చే కంటెంట్ తీస్తే 'లిటిల్ హార్ట్స్' అంతా కొత్తోళ్ళే కదండీ. ఇరక్కొట్టింది కదా! అవును. అలాగే వస్తారు. ఏ సినిమా అయినా కంటెంట్ కొత్తగుంటేనే చూస్తారు. లేదంటే వాళ్ళకి నచ్చాలి. రెగ్యులర్ కంటెంట్ అయినా వాళ్ళకి కొత్తగా చెప్పాలి. అంటే ఓటీటీ వచ్చిన తర్వాత మోర్ టఫ్‌గా అనిపిస్తుందా ప్రొడ్యూసర్ జాబ్ అనేది? అంటే ఒక సినిమా తీయటము, ఇది ఎలా ఉంటదో తెలీదు. ఆడియన్స్ వస్తారో లేదో తెలీదు. మోర్ టఫ్‌గా ఉందా ఇప్పుడున్న సిట్యుయేషన్? డెఫినిట్‌గా టఫ్‌గా ఉంటది. బట్ మనం సెలెక్ట్ చేసుకునే కథలో కొత్తగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మంచి పాటలు ఇది పడి ఆ కథతో ఎంగేజ్ చేయగలిగితే మనం అనుకున్న దానికంటే డబుల్ వస్తుంది రెస్పాన్స్. అంటే ఈ ఈ ఈ విషయంలో మీరు ఫాలో అయ్యే పాలిసీ ఏంటి? మీరు దేన్ని ఫాలో అవుతారు? నేను దేన్ని ఫాలో అవ్వను. హ్మ్. నాకు కథ నచ్చిందా, ఇవాళ కథ విన్నా, సాయంత్రం రేపు దాని మీద నేనే ఊహించుకుంటా. ఇది ఆ కామెడీ గాని, ఇది గాని ఆ బ్లాక్‌లు వర్కౌట్ అవుతుందా ఏంటి? అదే మూడ్‌లో ఉంటా నేను. చూసుకుంటా ఉంటాను. ప్రతి సినిమా నా వెల్ విషర్స్ అందరికి రిలీజ్‌కి ముందే ఓ 10, 15 మందికి చూపిస్తా. అందులో ఏమైనా తప్పులున్నాయా ఏంటి? ఎవరో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మనం ఏమైనా తప్పు చేసామా ఈ సినిమాలో అన్నీ చూసుకున్నాకే నేను ఫైనల్‌గా రిలీజ్ చేస్తా. 'కేరామ్' విషయంలో మీరు అంటే ఇంత ఫుల్ హ్యాపీగా ఉండటానికి రీజను అంటే
ఫస్ట్ అనుకున్న పేపర్ మీద ఉన్న కథ దానికంటే బెటర్ అవుట్‌పుట్ చూసుకున్నారా? కథ చెప్పిన దానికన్నా బా తీసాడు. ఆ! ఎందుకంటే మన కెమెరామెన్ కూడా సతీష్ అని హ్మ్. 'కా' సినిమా కెమెరామెన్. హ్మ్. మంచి విజువల్స్ అయ్యొచ్చు. వాళ్ళిద్దరూ నా దగ్గరికి రాబోయే ముందే డైరెక్టర్, కెమెరామెన్ ఒక 6 నెలలు ఈ కథ మీద ట్రావెల్ అయ్యారు. హ్మ్. కాబట్టి ఎక్కడ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే క్లారిటీతో ఉండటం బాగా ప్లస్ అయింది. అనుకున్న దానికంటే బాగొచ్చింది. కథ విన్నప్పుడు కంటే సినిమాగా చూస్తున్నప్పుడు ఇంకా బాగొచ్చింది. మీకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఎక్స్‌పీరియన్సు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ఎంత వరకు ఉపయోగపడుతుంది? కథలు సెలెక్ట్ చేసుకోవడంలో గాని, ఇంకే విషయంలో ఎక్కువ అంటే డీల్ చేసే విధానం గాని? డిస్ట్రిబ్యూటర్‌గా రావటం వల్ల ఏందంటే డిస్ట్రిబ్యూటర్‌లందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నా సినిమా రిలీజ్‌కి అది డెఫినిట్‌గా హెల్ప్. కథలు వినటం కూడా అప్పట్లో చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుంటాం కదా! అలాంటి సినిమా ఇప్పుడు నాకు లవ్ స్టోరీ తీయాలనుంది. ఇంతవరకు లవ్ స్టోరీ తీయలా. తెలీదు. ఓకే. ఒక కొత్త లవ్ స్టోరీ అప్పట్లో 'నిన్నే పెళ్లాడతా', 'గులాబీ' అలాంటి లవ్ స్టోరీ తీయాలనుంది. ఆ ఓకే. కథతో ఎవరైనా వస్తే ఇమ్మీడియేట్‌గా సినిమా చేయడానికి రెడీగా ఓకే. అంటే చాలా మందికి డిస్ట్రిబ్యూటర్స్ రేషియో ఎలా ఉంటది? కలెక్షన్స్ రేషియో చాలా మందికి తెలియదు. హ్మ్. జస్ట్ నాలెడ్జ్ కోసం హ్మ్. అడుగుతున్నాను. జస్ట్ మన హ్మ్. ఆడియన్స్ కోసం. సరే ఒక సినిమా ఒక 10,00,00,000 కలెక్ట్ చేస్తే, అందులో డిస్ట్రిబ్యూటర్‌కొచ్చే వాటా ఎంత? ప్రొడ్యూసర్స్ వాటా ఎంత? ఏంటి అసలది? ఇప్పుడు ఒక ఏరియాకి 10,00,00,000కి డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసర్ అమ్మాడనుకోండి. ఫస్ట్ ఆయన డబ్బులు రికవరీ అవ్వాలి కదా! యెస్. ఆయన డబ్బులు రికవరీ అయ్యి, ఆయన ఎక్స్‌పెన్సెస్ అయ్యి 20% పోయినాక ఎన్ఆర్ఐ అమ్మితే బ్యాలెన్స్ ప్రొడ్యూసర్‌కొస్తది. రికవరబుల్ అడ్వాన్స్ మీదంటే ఒక పర్సెంటేజ్ మాట్లాడుకుంటాం. దాని ప్రకారం వెళ్తాం. ఓకే. గ్రాస్‌లో నుంచి 50% ఆల్‌మోస్ట్ డిస్ట్రిబ్యూటర్‌కెళ్తది. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఒకవేళ లాస్ అయ్యాడనుకోండి ఆ సినిమా హ్మ్. తీసుకొని, దాన్ని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మీరు తీసుకునే విధానం ఎలా ఉంటది ఒక డిస్ట్రిబ్యూటర్? డెఫినిట్‌గా డిస్ట్రిబ్యూటర్‌ని వదిలేస్తే రికవరీ అనేది ఎలా ప్రొడ్యూసర్ ఎంత అనేది వరకు ఉండడు. ఉంటుంది? హ్మ్. డెఫినిట్‌గా వాళ్ళకి కూర్చొని ఏముంది నెక్స్ట్ మనం ఏం చేయగలం? ఏంటి? అలా ప్రాసెస్‌లోనే ఎళ్తున్నారు అందరూ. హ్మ్. అందరూ డిస్ట్రిబ్యూటర్‌ని బాగా చూసుకుంటేనే హ్మ్. ప్రొడ్యూసర్‌లు ఈ బిజినెస్ ఉంటది. హ్మ్. అంటే మీకంటూ ఒక సెట్ సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉంటారు ప్రతి సినిమాకి. హ్మ్. అవును. రెగ్యులర్‌గా వాళ్ళతోనే ట్రావెల్ అవుతుంటారు. అవును. ఏదైనా వాళ్ళతోనే. అవును. అంటే ప్రతి ప్రతి ఒక్కరికి ఇలా ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉంటారు అందరికి. ఆ! ఉన్నారు. ఆ! ఓకే. అంటే నష్టం వచ్చినా, లాభం వచ్చినా వాళ్ళతో షేర్ జూసుకోవడానికి అంత రెడీగా ఉంటారు. హ్మ్. అంటే యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? అంటే 'దిల్ రాజు' గారు గావచ్చు, 'రామానాయుడు' గారు గావచ్చు చాలా హ్మ్. మంది ఉన్నారు. నాకు 'దిల్ రాజు' ఆ! అంటే 'బొమ్మరిల్లు', 'శ్రీరాములు' థియేటర్‌లో 10 సార్లు చూసా. 'ఆర్య', 'కొత్త బంగారు లోకం' ఇయన్నీ మైండ్ బ్లాస్ట్ చేసిన సినిమాలు. ఓకే. ఎందుకండి ఆయనలో ఏం నచ్చుద్ది 'దిల్ రాజు' గారిలో? సినిమాలు హ్మ్. ఆయన తీసిన సినిమాలన్నీ కొత్తోళ్ళని పెట్టి హ్మ్. ఆ సినిమాలన్నీ ఇష్టం. నాకు ఆయనే నా ఫేవరెట్ తీస్తారంటే రాజు. ఫ్యూచర్‌లో మీ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఒకటి చేస్తా. సంయుక్త 'నరేష్' 'సంయుక్త గారితో. మీనన్' గారిది. ఆ! సంయుక్త. టైటిల్ ఏమి అనుకోలేదా దానికి? రేపు దీపావళికి టైటిల్ అనౌన్స్. ఆ! 'నరేష్' గారితో ఫుల్ టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. ఈసారి ఆయన స్టైల్‌లోనే ఎళ్తా. ఓకే. ఫుల్ ఆ! ఎంటర్‌టైన్‌మెంట్. ఓకే. ఏంటి అంటే 'కే ర్యాంప్' అనే సినిమా థియేటర్‌కొచ్చి ఆడియన్స్ చూడాలి అని చెప్పడానికి రీజన్ ఏముందసలు మీ దగ్గర? అంటే దీప వాళ్ళకొక ఆ! ఆప్షన్ ఉంది చేతిలో. ఏది? ఓటీటీ అనే ఒక ఆప్షన్ ఉంది. సో, దాన్ని ఓవర్‌కమ్ చేసి మనం థియేటర్‌కి రావాలి అంటే, ఈ సినిమాలో మీరు ఏమి చూపించబోతున్నారు మీరు ఓటీటీ గాని? అనే ఆప్షన్ అన్ని సినిమాలకుంది. సో, మొన్న ప్రతి రిలీజ్ అయిన అదే 6 సినిమాలకుంది. ప్రతి సినిమాకుంటుంది. బాగుంది అంటే ఇక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు. బాగలేదంటే ఇక్కడ 50% తగ్గిపోతుంది. అక్కడ 100% ఎళ్ళిపోతుంది. పండగంటేనే ఒక ఫెస్టివల్. ఫ్యామిలీ అందరూ కూర్చొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేది. ఈ దీపావళికి ఈ సినిమా ఎందుకు చూడాలంటే, ఫ్యామిలీ అందరూ థియేటర్‌కొచ్చి హ్యాపీగా నవ్వుకొని, మంచి పాటలు ఎంజాయ్ చేసి ఒక వైబ్‌లో చేసి అంటే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఒకేసారి ఇన్ని సినిమాలు రావటం వల్ల 'మిత్రమండలి' గాని, ఇంకా 2, 3 సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి మీతో. యెస్. ఒక వన్ డే డిఫరెన్స్. అవును. అవును. సో, ఏంటి కాంపిటీషన్ ఎలా ఉంటుంది? అంటే హ్మ్. మీకేమన్నా అనిపిస్తదా ఏంది అంటే ఇన్ని సినిమాలు ఒకేసారి బేర్ చేయగలిగే హ్మ్. కెపాసిటీ ఆడియన్స్ దగ్గర కూడా ఉండాలి. ఉంటది. ఆ! లాస్ట్ ఇయర్ దీపావళికి 3 బ్లాక్ బస్టర్‌లు వచ్చినాయి హ్మ్. కదన్న. 'కా' వచ్చింది, 'లక్కీ భాస్కర్' వచ్చింది, తమిళ్ 'శివకార్తికేయన్' సినిమా ఒకటి. 3 బ్లాక్ బస్టర్‌లే కదా! అలా బావుంటాయి. 4 సినిమాలు చూడాలి. వాళ్ళు చూస్తేనే ఇంకా రెవెన్యూ పెరిగితే డిస్ట్రిబ్యూటర్‌లు హ్యాపీ, ప్రొడ్యూసర్‌లు హ్యాపీ. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? పెద్ద ప్రాజెక్ట్‌లేమన్నా డైరెక్టర్‌లని సెట్ చేసి ఇంకా ఏం లేదు. జస్ట్ కథలు వినటమే. హ్మ్. అలాంటి థాట్స్ ఏం లేవు. కే ర్యాంప్ గురించి మీరు చెప్పేదేంటి మీ మాటల్లో?
పండగ ఇప్పుడు చెప్పేసాయి కదా! హ్మ్. పండగకి ఫ్యామిలీ అంతా వచ్చి ఒక వైబ్‌లో చిల్ ఔట్ అయ్యి, కుమార్ అనే క్యారెక్టర్‌ని కనీసం 10 మందిలో ఒకడుంటాడు. హ్మ్. వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఒక అబ్బాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఏంటి దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చెబుతూ దానిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విస్ట్ చేస్తారు. అంటే మీరు కొంచెం ముక్కుసూటిగా కూడా ఉంటారని అర్థమైంది. మన ప్రెస్ మీట్‌లో 'కేశాము' సినిమా నచ్చితే జనాలు చూస్తారు. నచ్చకపోతే చూడరు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. హ్మ్. అంటే ఏంటి అంటే చాలామంది సినిమా రిలీజ్ వరకు గూడా హ్మ్. లేదు మా సినిమా ఎరగదీస్తది. అందులో హ్మ్. నో డౌటు. మీరందరూ చూడాల్సిందని చెప్తుండ్రు. నేను ఓపెన్‌గా చెప్పా. హ్మ్. మనం ఏం చెప్పినా ఆడియన్ అనేవాడు దేవుడు కదా! డెఫినెట్‌గా ఆడు ఫస్ట్. ఫిక్స్ అయ్యి వాడు డిసైడ్ చేస్తాడు కాబట్టి ఓపెన్‌గా చెప్పా. హ్మ్. అంటే ఆ రోజు అడిగిన క్వెషన్ ఏందంటే 4 సినిమాలు వస్తున్నాయి కదా! అవును. అని అడిగిన దానికి చెప్పాను. హ్మ్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. కే ర్యాంప్ ఎరగదీయాలని, డెఫినిట్‌గా. మీకు మొత్తం ఈ దీపావళికి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ అన్న. భయ్యా. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.